హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి శారీతో ఫ్రాక్ అనమాట. కుచ్చులతో పెట్టిన ఫ్రాకు, అంబ్రెల్లా ఫ్రాకు కట్ చేసినప్పుడే దీన్ని కూడా కట్ చేశాను. రెండు కూడా ఒకరివేనండి, కాకపోతే అది స్టిచ్చింగ్ వీడియో తీయలేదు. ఇదైతే స్టిచ్చింగ్ వీడియో తీస్తున్నాను అనమాట. సో అది కట్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ ఏం లేదండి, మనం అంబ్రెల్లా ఫ్రాక్ కట్ చేసేటప్పుడు బాడీ పార్ట్ ఎలా అయితే కట్ చేసామో సేమ్ అలానే కింద కూడా మనం ఫ్రాక్ అయితే క్రాస్ ఎట్లా మనం సమోసా టైప్ లేసి కట్ చేసాం కదా, అలా ఏం లేదు. మనకి ఎన్ని మీటర్లో శారీ కుచ్చుకు కావాలనేది శారీలో కట్ చేసుకొని తీసేసుకోవడం అనమాట. సో ఇప్పుడైతే నేను హ్యాండ్స్తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. దీనికైతే రాసి బుట్ట పెడుతున్నానండి. సో మీకు తెలిసిందే కదా, నేను బుట్ట అనేది లైనింగ్కి పెట్టను అనమాట. ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే నేను బుట్ట అయితే పెడతాను అనమాట. సో మనం కుట్టినప్పుడు మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇప్పుడు నేను సెంటర్ షోల్డర్ మీద కుచ్చు రూపంలో మొత్తం అయితే కవర్ చేసేస్తున్నాను. అదైతే కొంచెం చిన్నగా పఫ్ లాగా అయితే లెగిస్తుంది అనమాట. చాలా నీట్గా ఉంటుంది చూడటానికి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. లైనింగ్ కట్ చేసుకొని అది కుచ్చు అలా కన్ఫ్యూజ్ అవుతే ఇదైతే చాలా ఈజీ వే అని అయితే చెప్తానమాట నేను. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ అలానే యాజ్ టీజ్గా కుట్టేసుకోవడమే. రెండు హ్యాండ్లు అలా కుట్టిన తర్వాత నేను లేస్ అయితే వేసుకుంటున్నాను. మల్టీ కలర్ లేస్ అనమాట, ఎందుకంటే శారీలో అన్ని కలర్స్ ఉన్నాయి. సో అందుకని మల్టీ కలర్ అయితే బాగుంటుంది అన్నట్టుగా వేస్తున్నాను. హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బాడీ పార్ట్స్ కుట్టేసుకుందామండి. సో ఏ పార్ట్ నా పార్ట్కి అలా సపరేట్గా తీసేసుకొని ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. సో నీట్గా మంచి వైపుకి లైనింగ్ మంచి వైపున వేసుకోవాలి. తిరగలు అనేది లోపల పక్కకు ఉండాలండి, ఎందుకంటే మనం మెడ అనేది రివర్స్గా తిప్పుతామన్నమాట. సో నీట్గా అలా పాదం అంతా ఖర్చు ఉండేలాగా మెడ చుట్టూ అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉంది కదా సెంటర్లో, అదైతే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా మెడంతా చుట్టూ కట్స్ ఇవ్వాలండి. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే మెడ అనేది ముడత లేకుండా నీట్గా తిరుగుతుంది అనమాట. ఒకసారి అలా గోటితో గీరండి. గీరితే ఏమవుతుందంటే మనం మెడ టర్న్ చేసినప్పుడు ఏంటంటే మనం పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదన్నమాట. ఇప్పుడు చక్కగా నిదానంగా మనం స్టిచ్చింగ్ ఎడ్జ్లో పడేలాగా వేసుకోవాలి. అట్లా టర్నింగ్ చేసేటప్పుడు సూది లోపలికి పెట్టే టర్న్ చేయండి, లేదంటే అక్కడ ముడతలాగా తిత్తుల్లాగా వస్తుంది అనమాట. సూది లోపలికి పెట్టుకొని టర్నింగ్ చేయడం వల్ల ఏంటి అంటే అది కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది మనం కుట్టినప్పుడు. ఇప్పుడైతే ఈ చుట్టూ కూడా జాయింట్ చేసేసుకోవాలి. బాడీ పార్ట్ మొత్తం జాయింట్ చేసేసుకోవాలి నీట్గా, ముడతలు లేకుండా చేతులతో సర్దుకుంటూ మొత్తం అయితే కుట్టుకోవాలి. మొత్తం కుట్టుకున్నాం కదా, ఇప్పుడైతే ఆ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కదా, కొంచెం మరీ సింపుల్గా ఉండకుండా నేనైతే శారీలో ఒకవైపు అంచు ఉంటుంది కదా, అంచు అయితే తీసుకొని చిన్న మోడల్ లాగా పెడుతున్నాను అనమాట. అట్లా కుట్టిన తర్వాత అక్కడ సెంటర్లో మనం అటాచ్ చేసిన క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్ని అయితే నీట్గా కట్ చేసుకోవాలి.
అలా కట్ చేసుకున్నాక లేస్ వేసుకోవడమే. చక్కగా టర్నింగ్స్ అనేవి క్లియర్గా ఉండేలాగా వేసుకోవాలండి, లేదంటే మనం పెట్టిన మోడల్ షేప్ అనేది కనిపించదన్నమాట. ఇప్పుడు మెడకేసుకోవడమే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి డబుల్ కుట్ అయితే వేసుకోండి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ను కూడా కుట్టుకోవడమేనండి నీట్గా. ఇలా కుట్టుకున్నాం కదా. ఇప్పుడైతే మనం ఫస్ట్ శారీ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, శారీ క్లాత్ని అయితే కుచ్చు పెట్టుకోవాలన్నమాట. నేను శారీ క్లాత్ మొత్తం 5 మీటర్స్ శారీ కదా, అందులో 1 మీటర్ అనేది బాడీ పార్ట్స్కి అలాగే హ్యాండ్స్కి తీసాను. మిగిలిన 4 మీటర్స్ మొత్తం శారీకే పెట్టానండి. పెద్ద బార్డర్ కింద వచ్చేలాగా పౌట్కి వెళ్ళి వర్క్ ఎక్కువ వస్తుంది కదా, అదైతే ఫ్రంట్ పార్ట్కి పెట్టాను. కొంచెం చిన్న చిన్న బుటాయి లాగా వచ్చిన వాటినేమో ఆ పార్ట్ని అయితే బ్యాక్ పార్ట్కి అయితే స్టిచ్ చేశాను అనమాట. ఒకే రకమైన కుచ్చులు పెట్టుకుంటూ అప్పుడు ఆ 2 మీటర్ల క్లాత్ని మనం ఆ బాడీ పార్ట్కి అనేది సెట్ చేయాలన్నమాట. ఒకే రకమైన కుచ్చులు పెట్టుకుంటూ అలా కుట్టుకున్న తర్వాత లైనింగ్ తీసుకొని, లైనింగ్ 2 మీటర్స్ కదా, సో ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క మీటర్ లాగా మధ్యలో కట్ చేసుకొని సేమ్ లైనింగ్ను కూడా మనం మెయిన్ క్లాత్ ఎలా అయితే కుచ్చు పెట్టుకుంటూ అటాచ్ చేసుకున్నామో అదే రకంగా లైనింగ్ కూడా అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, నీట్గా అయితే వస్తుంది అనమాట. దీనికి నేను పై కుట్టేయలేదు, అదొకసారి చూసుకోండి. పై కుట్టేస్తే ఏమవుతుందంటే అణిగిపోయినట్టుగా ఉంటుంది అనమాట. సో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలానే కుట్టుకున్న తర్వాత ఇప్పుడు 2 షోల్డర్లు మనం జాయింట్ అయితే చేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేసుకొని పైకుట్టు కూడా వేసుకోవాలండి. ఫ్రాక్స్కి పైకుట్టు అనేది వేస్తే షోల్డర్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఈ ఫ్రాక్ వచ్చేసి నాది పెట్టి కుట్టానన్నమాట. ఇది కుట్టిన తర్వాత నేను వేసుకొని చూశాను, చాలా బాగానే సెట్ అయిందండి, బాగుంది. మామూలుగా చూసినప్పుడైతే శారీ ఏం బాగుంది అనిపించింది. కుట్టి ఫ్రాక్ వేసుకున్న తర్వాత అయితే చాలా లుక్ అయితే వచ్చింది. నేను దీనికి వెనకాల బొందులు కూడా ఏం పెట్టలేదు, అలా సింపుల్గానే వదిలేసాను. సో ఇప్పుడైతే మనం హ్యాండ్ అటాచ్ చేసుకోవడం. హ్యాండ్ అనేది ఎప్పుడు షోల్డర్ నుంచే మొదలు పెట్టండి, ఎందుకంటే హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నా సరే అవి సైడ్కి వస్తాయి కాబట్టి మనం ఎంత జాయింట్ వేసుకోవాలి అనేది తెలిసిద్ది అనమాట.
ఒకవైపు హ్యాండ్ అలా జాయింట్ చేసుకున్నాక మీరే చూడండి చక్కగా మనం పెట్టిన పఫ్ కూడా బాగా కనిపిస్తుంది. చూసారు కదా, అది వేసుకున్నప్పుడు భుజం మీద కుచ్చులాగా పైకి లేస్తుంది అనమాట. సో రెండు హ్యాండ్ని కూడా మనం అదే విధంగా షోల్డర్ మధ్యలో నుంచి అయితే మనం కుట్టడం స్టార్ట్ చేయాలన్నమాట. రెండు హ్యాండ్లు కుట్టిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకుందాం. హ్యాండ్ లూజ్ తీసుకున్నాం కదా, సో అదే హ్యాండ్ లూజ్తో కొలత అయితే తీసుకొని మార్కింగ్ పెట్టుకొని కుట్టుకోవడమే. హ్యాండ్ లూజ్ తీసుకున్న తర్వాత మనం చంక రౌండ్ కూడా కొలత తీసుకుంటాం కదా, అదేవిధంగా అక్కడ కూడా మార్కింగ్ పెట్టుకొని కుట్టుకోవడం. షోల్డర్ మధ్య నుంచి చంక పాయింట్ అనేది పట్టుకోవాలన్నమాట. అప్పుడే షోల్డర్ కుట్టు అనేది భుజం మీద ఆగుతుంది, లేదంటే ఫ్రంట్కి వచ్చేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఆ ఎగుడు దిగుడుగా పట్టుకోకుండా ఖచ్చితంగా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనం ఈ ఖర్చుల వైపు అనేది పట్టుకోవాలన్నమాట. ఖర్చులు ఎక్కువ తక్కువ వస్తే తర్వాత నీట్గా కట్ చేసుకోవచ్చండి. షోల్డర్ అయితే కరెక్ట్గా సెంటర్లో పట్టుకోండి. నడుముకు కూడా అలా మార్కింగ్ పెట్టేసుకొని కుట్టుకోవడమే. నేనైతే మనం పంజాబీ డ్రెస్ కుడతాం కదా, ఆ టైప్లో అయితే కుడుతున్నాను అనమాట. కింద వరకు లాగట్లేదు కుట్లు, సో నడుము వరకు కుట్టి మళ్ళీ బ్యాక్ రివర్స్ చేస్తున్నాను అనమాట. నేను పై పార్ట్ కింద పార్ట్ దేనిది దానికి సపరేట్గానే కుడతానండి. రెండు వైపులు అలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడైతే కింద ఫ్రాక్ ఉంటుంది కదా, మనం కుచ్చు ఏదైతే పెట్టామో అది కింద వైపు నుంచి పైకి కుట్టుకొస్తానన్నమాట. కింద వరకు ఒకేలాగా కుట్టు లాగేయచ్చు కదా, మళ్ళీ అలా సపరేట్ కుట్టడం ఏంటి అని అనుకుంటారేమో. ఎందుకనో నాకు అలా కుడితే ఇది కుచ్చులు కదా, సో అది నీట్గా లాగా అనిపించలేదు నాకు. సో అందుకని నేను దేనికి దానికి అలా సపరేట్గా అయితే కుడతానండి. మీరు ఎలా కుడతారో ఒకసారి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. సో నేనైతే లైనింగు పై బాడీ పార్ట్కి అయితే కాటన్ తీసుకున్నాను, కింద కుచ్చులు పెట్టాం కదా ఫ్రాకు, సో దానికైతే నేను పాలిస్టర్ లైనింగ్ అయితే తీసుకున్నాను అనమాట. ఫ్రాక్కి కింద పార్ట్కి అయితే మామూలుగా అది అంబ్రెల్లా ఫ్రాక్ అయినా సరే, ఇలా కుచ్చు పెట్టే ఫ్రాక్ అయినా సరే, కింద లైనింగ్ మాత్రం సిల్క్ తీసుకుంటేనే బాగుంటుందండి. నేనైతే అలానే చేస్తాను. పై బాడీ పార్ట్కి హ్యాండ్స్కి కాటన్ తీసుకుంటాను, కింద వైపు అయితే ఇలా పాలిస్టర్ తీసుకుంటాను. మొత్తం కుట్టిన తర్వాత చూసారు ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. సో నేను వేసుకున్నాను చూడండి, నేను శారీ మీద వేసుకున్నాను.